ఆరాధనకు సిద్ధపడాలి. ప్రతి ఒక్కరు కూడా ఆరాధన చేసుకుందాం. చుట్టూ పరిస్థితులు చూసినప్పుడు మనం దేవుని యొక్క కాపుదలలో కింద ఎంత సురక్షితంగా ఉన్నామో అనేది మీకు అర్థం అవ్వాలి. దాన్ని బట్టి మీరు ఆరాధన చేయాలి. ఎంతోమంది పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఒక్కొక్క ఇళ్లలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, మేము ఎంత భద్రతగా ఉన్నాం, దీన్ని బట్టి మేము దేవునికి ఏం అర్పించాలి, ఏమైనా డబ్బులు అర్పించాలా, ఇంకేమైనా అర్పించాలా, ఏమొద్దు. స్వచ్ఛమైన ఆరాధన. నన్ను కాపాడేవు, నా కుటుంబాన్ని కాపాడేవు, సురక్షితంగా నన్ను ఉంచావు ప్రభా, మీ నామానికి స్తోత్రాలు అని చెప్పి ఆరాధన చేయాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతించాలి. ఇంకా పాపం మనలో ఉంటే గనకట మనం దేవుని స్తుతించలేమట. దేవుడు మనకి అన్ని సౌకర్యాలు ఇస్తున్నా సరే మనలోని పాపం ఉంటే ఆయనకి మనకి గ్యాప్ అనేది ఉంటుంది. ఈ గ్యాప్లో మనం ఆరాధన చేయాలన్నా ఆరాధన చేయలేం. కనుక ఈ గ్యాప్ క్లియర్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. బాగా వర్షం పడుతుంది, పెద్ద వర్షం. ఆ వర్షంలోనట ఒక చేపల గంప నెత్తి మీద పెట్టుకొని తడిసిపోతూ ఉందట. తడిసిపోతూ ఉంటే ఒక ఆటో ఆయన చూసి అయ్యయ్యో ఈవిడ తడిచిపోతుంది అని చెప్పి ఆవిడకేమో అమ్మ మీ ఇల్లు ఎక్కడ, నేను అక్కడ దించేస్తాను అని చెప్పి ఆవిడని ఎక్కించుకున్నాడట. ఆటోలో ఎక్కాక ఆమె మొత్తానికి ఆటో ఎక్కిందట. కొంతసేపటికి ఎందుకో వెనక్కి తిరిగి చూస్తే ఆ ఆటోలో కూర్చొని కూడా ఆ గంప ఎక్కడుందండి, నెత్తి మీదే ఉంది. యాక్చువల్గా ఏం చేయాలి, పక్కన దించాలి, పక్కన పెట్టాలి, కానీ నెత్తి మీదే పట్టుకొని ఉందట. అదేంటి, ఆటో ఎక్కావు కదా పక్కన దించు, ఆ బరువు నీకు కొంచెం దించడానికే కదా నేను ఆటో ఎక్కిచ్చాను అంటే, లేదు నేను ఈ గంప మాత్రం దించను. ఈరోజు ఎలా ఉన్నారు అనేక మంది, వారి బరువులు వారే మోసుకుంటున్నారట. వారి పాపం వారే దగ్గరే ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు, నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇవ్వు అని. ఎందుకు అంటున్నాడు, మన పాపాన్ని అంతటినీ కూడా తుడిచివేయడానికి. నీ చింత యావత్తులు నా మీద వెయ్యి అని ఎందుకు అన్నాడు, మనం మోసుకోవడానికి కాదు, మన బరువులు మనం మోసుకోవడానికి, మన చింతలు మనమే మోసుకోవడానికి, మన బాధలు మనమే పట్టడానికి. దేవుడు మనల్ని ఈ లోకంలో విడిచిపెట్టలేదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రతిదీ విడిచిపెట్టాలి, ప్రతి పాపాన్ని విడిచిపెట్టాలి, ప్రతి బరువు ఆయన దగ్గర పెట్టేసి హ్యాపీగా సంతోషంగా ఆరాధనలో ఆనందంతో మీరు ఇంటికి వెళ్ళాలి. ఆరాధన చేద్దామండి, దేవుని స్తుతిద్దాం. ప్రతి ఒక్కరు కూడా 2 చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాం. ఎవరి బరువులు ఏమున్నాయి, ఎవరెవరి బరువులు ఏమున్నాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క బరువు. ఇంటి సమస్యలనే బరువు ఒకరికి, ఉద్యోగ సమస్యలనే బరువు, పిల్లల సమస్యల బరువు, వ్యాపార సమస్యల బరువు, కుటుంబాల అలజడులనే బరువు. ఏం బరువులు ఉన్నాయో అన్ని బరువులు. నిజంగా ఆయన పాదాల దగ్గర పెడుతున్నారా, ప్రభా నేను ఫ్రీగా వెళ్ళాలి, ఇక్కడ నుంచి నేను సంతోషంగా వెళ్ళాలి, ఇగో నా చింత యావత్తు నీ పాదాల దగ్గర పెడుతున్నాను అని నిజంగా మీరు పెడితే నెమ్మది, శాంతి, సమాధానంతో మీరు ఇక్కడ నుంచి వెళ్తారు. లేకపోతే ఎలాగొచ్చారో ముఖం దించుకొని దేనంగా ఎలా వచ్చారో మీ యొక్క బాధలతో, చింతలతో, ఆ చింతలన్నీ మళ్ళీ వెళ్ళేటప్పుడు అవన్నీ ఆ బ్యాగ్ మళ్ళీ మీరు పట్టుకొని మీ ఇంటికి వెళ్ళిపోతారు. మీరు తెచ్చిన చింత యావత్తు నా మీద వేయి, నా కుమారుడ నా మీద వేయి అని ఎందుకు చెప్పారు? ఏసిగో నా చింత యావత్తు ప్రభా, నాలో ఈ వేదన ఉంది, నా గుండెల్లో నాకు తెలియని దిగులుంది ప్రభా, నాకు తెలియని బాధ, ఎవరితో చెప్పుకోలేని బాధ నాలో ఉంది. అయ్యా నీ దగ్గర వేస్తున్నాను, నీ దగ్గర పెడుతున్నాను ప్రభా, నాకు శాంతి, సమాధానంతో, సంతోషంతో నేను ఇక్కడికి వెళ్ళాలి. మీ బాధ ఆయన దగ్గర పెడితేనే మీరు సంతోషంగా వెళ్ళగలరు. ఇక్కడి నుంచి మళ్ళీ యథావిధిగా ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోతున్నారంటే అర్థం ఏంటి, మీ వేదన, మీ చింత మీతో పాటు పట్టుకెళ్ళిపోతున్నారని అర్థం. ఇంకా దేవునితో పని ఏంటండి మీకు? కనుక జ్ఞాపకం చేసుకొని ప్రతి చింత యావత్తు ఆయన దగ్గర పెట్టేసి ఫ్రీ అయిపోయి, మీరు ఎప్పుడు ఫ్రీ అవుతారో అప్పుడు ఆరాధన చేయగలరు. ఆరాధన చేద్దామా? దేవుని స్తుతిద్దాం. భక్తులారా స్మరించదు ప్రభు చేసిన మేలులను మనం అడిగి ఊహించాలి. మీరు అడిగి ఊరుకోవడం కాదు, అడిగి ఊహించాలి. ఏమడుగుతున్నారు? నాకు ఒక ఉద్యోగం కావాలి ప్రభా, నాకు ఒక ఇల్లు కావాలి ప్రభా, నాకు ఒక బిడ్డ కావాలి ప్రభా, నా సమస్య ఇదయ్యా అడిగారా? ఇప్పుడు దాన్ని మీరు దాన్ని ఊహించాలి. అడిగి ఊహించు, అప్పుడు ఆయన కార్యాలు మీరు చూస్తారు. అడిగిన వాటిని ఊహించాలి, ఊహించిన దాన్ని బట్టి మీరు స్తుతించాలి. స్తుతిద్దామా అండి? నా చింత యావత్తు నీ దగ్గర తెచ్చాను ప్రభా, నేను ఫ్రీ అయిపోవాలి తండ్రి, సంతోషంగా నేను చింతతో వచ్చాను, సంతోషంగా నేను వెళ్ళాలి. నాలోకి రండి, నాలో ఉండండి, నాతో ఉండండి, నా పై ఉండండి, నా ఆరాధనని అంగీకరించు తండ్రి అని ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరూ దేవుని స్తుతిద్దాం అందరూ కూడా.
మాతో పాటు కూడా పాడుతాం. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. భక్తులారా స్మరించెదము. పాడాలి మీరు కూడా మా వెనుక. అడిగి ఊహించు, అడిగి ఊహించు వాటి కన్నా మరి, అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసెను, సర్వము చక్కగా చేసెను. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. గాలి తుఫానులను గద్దించు, బాధలను తొలగించు. శ్రమలలో మాకు తోడై ఉన్నావు ప్రభా. మా చింత యావత్తు నీ పాదాలు ధరి. ఇన్ని గొప్ప కార్యాలు చేసిందేవా. నా సమస్య నీకు ఏమాత్రం తండ్రి. గాలి తుఫానులను గద్దించి బాధలను తొలగించి, గాలి తుఫానులను గద్దించి బాధలను తొలగించి, శ్రమలలో మనకు తోడై ఉండి, శ్రమలలో మనకు తోడై ఉండి బయలుపరచె తన జయమును, బయలుపరచె తన జయమును. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. ఈ భూమి యందు జీవించు కాలము ఎవరి కోసం బ్రతుకుతాం? ప్రభు కోసమే బ్రతుకుతాం. మనం ఆయనకు అర్పించుకుందాం. ఆయన ఆశ అదే. నువ్వు ఆయనకు కావాలి, నువ్వు ఆయనకు కావాలి. ఈ భూమి యందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే. ఈ భూమి యందు జీవించు. చెప్తారా మరలే? మనమాయన కర్పించుకునేదము, మనమాయన కర్పించుకునేదము. ఆయన ఆశయమది, ఆయన ఆశయమది. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటి. ప్రతి నోరు పాడుతున్నారండి, ఆరాధన చేస్తున్నారా? ప్రభు చేసిన మేలులన్నిటి. ఇంకా కొంచెం కాలమే ఉంది, కొంచెం కాలమే ఉంది. ఈ రోజు అనేది రేపు మన జీవితంలో ఉండకపోవచ్చు. ఈ రోజే ఆయనకి అర్పించాల్సిన స్వచ్ఛమైన ఆరాధన మీ మనస్సు ఆయనకి ఇవ్వాలి. కొంచెమే కాలమే మిగిలి ఉన్నది ప్రభువును దర్శించుటకై. కొంచెమే కాలమే మిగిలి ఉన్నది ప్రభువును దర్శించుటకై. కనుక మనము నడుచుకొనేదము, కనుక మనము నడుచుకొనేదము ప్రభు మార్గములాయందు, ప్రభు మార్గములాయందు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. భక్తులారా స్మరించెదము
ప్రభు చేసిన మేలులన్నిటినీ అడిగి ముగించు వాటి కన్నా, మరి అడిగి ముగించు వాటి కన్నా. ఆరాధన చేద్దామా? 10 నిమిషాలు ఆయన స్తుతిద్దామా? 10 నిమిషాలు ఆయన స్తుతిద్దామా? సర్వము చక్కగా చేసెను, సర్వము చక్కగా చేసెను. హల్లెలూయా. ఆరాధన 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 చేయాలి ప్రతి నోరు. బ్రదర్స్ సిస్టర్స్ ఆకల్లో ఉన్నారు. మరలా 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 ఆఖర్లో హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన చేయాలి. పరలోకపు ఆరాధన, పరలోకపు ఆరాధన. ప్రతి నోరు ప్రతి నోరు. ఏమి ఇవ్వగలరు మీరు? మరలా మరలా హల్లెలూయా, హల్లెలూయా. ఏమి ఇవ్వగలరు? దేవుడు ఏదైనా అడిగితే ఇవ్వగలరా? దేవుడు మిమ్మల్ని ఏదైనా అడిగితే ఇవ్వగలరా? ఆరాధన ఇవ్వండి. ఆరాధన స్వచ్ఛమైన ఆరాధన. మరలా స్వచ్ఛమైన ఆరాధన. చేతుల 2 ఆయన వైపు చాపు. ఆరాధన చేయాలి. ఆరాధన ఆత్మతో ఆరాత్మతో ఆత్మపూర్ణులై. ప్రభు ఎవరైతే ఆత్మతో ఆరాధన చేస్తున్నారు ప్రత్యేకంగా వారిని దర్శించండి ఈరోజు. ఎవరైతే ఆత్మపూర్ణులై ఆరాధన చేస్తున్నారో ప్రభు మనస్సునికి ఇచ్చారో ప్రభు వారి చింత యావత్తు నిజముగా నీకు ఎవరైతే నీ పాదాలు దగ్గర పెట్టారు, ఇప్పుడే నెమ్మది, ఇప్పుడే మనశ్శాంతి, ఇప్పుడే గొప్ప ఆదరణ, మంచి ఆరోగ్యం, సర్వ సమృద్ధి నిజముగా ఎవరైతే నిన్ను ఆరాధన చేస్తున్నారో సర్వ సమృద్ధిని దయచేయండి. సజీవులు సజీవులే. ఇక్కడ సజీవులు మాత్రమే ఆయన ఆరాధన చేయగలరు. మృతులు ఆయన ఆరాధన చేయలేరు. పైకెత్తి చెప్దామండి. 2 చేతులు ఆయన వైపు చాపండి. మీ చింత ఆయన వైపు వేసారా? మీ చింత ఆయన మీద వేస్తేనే మీరు ఆరాధన చేయగలరు. నా దేవుడు సజీవుడు, ఆయన మృతులలో లేడు. ఆయన ఇంకా బిగ్గరగా హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్తారా? ఏక మనసుతో చెప్తారా? హల్లెలూయా. నా వెనకాతల ఏం చెప్తే అదే చెప్పాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా,
బిగ్గరగా చెప్పలు కొట్టాల్సిన సమస్త మహిమకి పూజలకి అర్హుడా. మా చింత యావత్తు కూడా మీ మీద వేశాం. మాకు సంపూర్తి అయిన సంతోషం, సమాధానం, ఆరోగ్యం, సర్వ సమృద్ధి నీలో ఉంది అయ్యా. నమ్ముతున్నారా? మీ చింత యావత్తు వేసారండి? ఇంకా మీ భుజం మీద ఉందా? మీరు తెచ్చిన మూటలన్నీ మీ మీద ఉన్నాయా? మీ వేదనలు, మీ బాధలు, మీ చింతలు, మీ దిగులు వస్తారు కదా, చర్చకొచ్చినప్పుడు అవన్నీ తెస్తాం. తెచ్చి ఏం చేయాలి? ఆయన పాదాల దగ్గర పెట్టి మీరు ఫ్రీగా, సంతోషంగా, ఆయన మనస్సుతో, ఆయన ఇచ్చిన నెమ్మదితో ఇక్కడి నుంచి వెళ్ళాలి. మళ్ళీ మీ బ్యాగ్ మీరు పట్టుకొని వెళ్ళిపోతే ఎప్పటికీ మన జీవితంలో మార్పు రాదు. మోకాళ్ళ మీదకి వెళ్దాం. వేయగలిగిన మోకాళ్ళ మీదకి వెళ్దాం. ఆయనలాగా ఎవరు ప్రేమిస్తారు? ఆయన ప్రేమించినట్టు ఎవరు ప్రేమిస్తారు? ఆయన ఆదరించినట్టు ఎవరైనా ఆదరించగలరా? భూమి మీద ఎవరైనా చెప్పగలరా? అబ్బా, వీళ్ళు చెప్పినట్టు, వీళ్ళు ఆదరించినట్టు భూమి మీద ఎవ్వరు నన్ను ఆదరించలేదని చెప్పగలరండి? ఏ మనిషి కూడా దేవుడు ఆదరించినట్టు ఆదరించలేడు. దేవుడు ప్రేమించినట్టు ఏ మనిషి ప్రేమించడు. ఆయనకి మాత్రమే ఆ రైట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆయన మనిషి పాపం కోసం ఆయన రక్తాన్ని చిందించాడు. పాపిగా కాదు, పరిశుద్ధుడిగా ఆయన రక్తం చిందించాడు. అందుకే ప్రతి ఒక్క అర్హత కూడా ఆయనకి ఇవ్వబడింది. భూమి మీద ప్రతి ఒక్క అర్హత ఆయనకి ఇవ్వబడింది. ఇంకా ఏం కావాలి? ఈ లోకంలో ఏం కావాలి? ఏదో లేదని మనం దేవుని అనేక సార్లు మనం నిందిస్తుంటాం. ఒకనొక లోయలోట ఒక ఐశ్వర్యవంతుడు ఉన్నాడట, ఒక భూస్వామి ఉన్నాడట. ఆయన కింద ఎంతోమంది పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది వర్కర్స్ ఉన్నారట, పనిచేసే వాళ్ళు, శ్రామికులు ఉన్నారు. అందులో జాన్ అని ఒక ముసలాయన కూడా ఉన్నాడట. ముసలాయన కూడా పనిచేస్తాడు. కానీ ఆయన ఎంతో గొప్ప దైవభక్తి గలవాడు. ముసలైపోయినా సరే పేదవాడు, దైవభక్తి గల వ్యక్తి. అంతమంది పనుల్లో కూడా ఒకరోజు మధ్యాహ్నం అయినప్పుడు ఆయన చెట్టు కింద తెచ్చుకున్న అన్నం, కొంచెం అన్నం, అందులో ఏమీ లేదు, కటిక పేదరికం, ఏమీ లేదు అందులో. అయితే ఆ అన్నం, ఆ యొక్క బాక్స్ విప్పి దాని మీద చెయ్యి వేసి ప్రార్థన చేస్తున్నాడట. తండ్రి, ఈ ఆహారాన్ని ఇచ్చావు, నీకు వందనాలు. అదెవరు చూశారంటే ఈ లోయ అంతటికి భూస్వామి ఉన్నాడు కదండి, ఆయన చూసాడు. ఆయన చూసి ఏమంటున్నాడంటే, నీకేముందని దేవుని స్తుతిస్తున్నావు జాన్? నీకేముందని దేవుని స్తుతిస్తున్నావు? ఇంత పేదరికంలో ఉన్నావు, ఆయన నీకు ఏమి ఇవ్వలేదు కదా, ఏమిచ్చాడని? చూడు, నీ బట్టలు చూడు, చిరిగిపోయి ఉన్నాయి. ఒక మంచి బట్టలు కూడా నీ ఒంటి మీద లేవు. నీ బాక్స్లో చూస్తే నీళ్ళు వేసుకొని గంజానం తెచ్చుకున్నావు. నీకు ఒక ఇల్లు లేదు, చిన్న తడికల ఇల్లులో ఉంటున్నావు, నీకంటూ ఎవ్వరూ లేరు. ఇంత బీదరికలో ఉండి ఆ గంజానం పట్టుకొని, దేవా నీకు స్తోత్రం, నాకు ఈ ఆహారం ఇచ్చావు అని చెప్తున్నావు. నీకు బాధగా అనిపించలేదా? నీ దేవుడు నీకు ఏమి ఇచ్చాడని చెప్పి నువ్వు ఆయనకి వందనాలు చెప్తున్నావు అని చెప్తే ఇంకొకరు అయితే ఏమంటారు, నిజమే కదా అని రివర్స్ అయిపోతాం. కానీ నేనేం చెప్పాడండి, ఎంతో సంతోషంగా, అయ్యగారు ఆయన లెక్కలేనన్ని మేళ్ళు ఉపకారాలు నా జీవితంలో చేశాడు అయ్యగారు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా లభించని సంతోషం, ఆనందం నా హృదయంలో ఇచ్చాడు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఏమట, సంతోషం, ఆనందం ఆయనకి ఇచ్చాడట, మనశ్శాంతిని ఇచ్చాడట. ఎవ్వరు క్షమించలేని నా పాపాలని ఆయన క్షమించాడు. అన్నిటికంటే ముఖ్యంగా పరలోక ప్రాప్తిని నాకు ఇచ్చాడు. ఇవన్నీ ఏ ధనవంతులకి కూడా లేనివి నాకు ఇచ్చాడు అని చెప్పాడట సంతోషంగా. కోట్ల రూపాయలు పెట్టిన దొరకని రక్షణ, మారుమనసు దేవుడిచ్చాడు. ఎన్నో మేళ్ళు నాకు చేశాడు. పరలోక ప్రాప్తిని నా కోసం ఉంచాడు, ఆయన పరలోకాన్ని నా కోసం ఉంచాడు అని చెప్పాడట. ఇవి ఎవ్వరు ఇవ్వలేరు అని చెప్పి, అంతేకాదండి అయ్యగారు, ఈరోజు రాత్రికి ఈ లోయలో ధనవంతుడైన వ్యక్తి 12 గంటలకు చనిపోతాడు అని చెప్పాడట. నాకు కల వచ్చిందని. ధనవంతుడైన వ్యక్తి 12 గంటలకు చనిపోతాడు ఈ లోయలోని, రాత్రి 12 గంటలకి అనగానే ఆ భూస్వామికి ఏమనిపించిందట, ఈ ముసలోళ్ళందరికీ కూడా కళ్ళు ఇలాగే వస్తాయి అని చెప్పి పక్కన పడేసి వెళ్ళిపోయాడట, ఇంటికి వెళ్ళిపోయాడు.
కానీ ఎందుకో భయం పట్టుకుంది. ఎందుకంటే ఆ లోయ అంతటికీ కూడా ధనవంతుడైన వ్యక్తి ఈ ఒక్క వ్యక్తే, ఈ భూస్వామి మాత్రమే. ఆయనకి అలా చెప్పేశాడు కానీ భయం పట్టుకుంది. రాత్రి ఇంటికి వెళ్ళి ఎందుకైనా మంచిదని చెప్పి 11 దాటగానే ఒక డాక్టర్ని పక్కన పెట్టుకున్నాడట, మంచం పక్కన. నాకు కానీ ఏమనైతే వెంటనే ట్రీట్మెంట్ చేయని చెప్పి. చూసారా ఎంత విశ్వాసము! అక్కడికక్కడ కొట్టుపడేశాడు ఈ ముసలోళ్ళకి అందరికీ ఇలాంటి కళ్ళే వస్తాయని. కానీ ఏం చేశాడట, ఎక్కడో భయం తగులుకుంది. ఎందుకైనా మంచిదని చెప్పి 12 గంటలకి ఈ లోయలో ఉన్న ఐశ్వర్యవంతుడు చనిపోతాడన్నాడు. ఈ లోయలో ఉన్న ఒకే ఒక్క ఐశ్వర్యవంతుడు నేనే అని చెప్పి పక్కనే వైద్యుడిని పెట్టుకున్నాడట. కరెక్ట్గా 11:30 అయింది, చెమటలు పట్టేస్తున్నాయి, టెన్షన్ పడిపోతున్నాడు. 11:12 అయింది. 12 అయింది, బెల్ అక్కడున్న గోడ గడియారం టంగ్ 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 అని 3 సార్లు కొట్టింది. 12 దాటిపోయింది, 12 అయింది. అమ్మ అయితే నేను కాదులే అని చెప్పి ఊపిరి పీల్చుకున్నాడు. కరెక్ట్గా 12:30 అవ్వగానే ఒక కార్మికుడు వచ్చి ఆ యొక్క భూస్వామి యొక్క తలుపు కొట్టాడట, దబ్ 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 అని. ఏంటి ఇంత కంగారుగా వచ్చావు అంటే, అయ్యా ఈరోజు కరెక్ట్గా 12 గంటలకి మన లోయలో ఉన్న అతి పేదవాడైన జాన్ అనే వృద్ధుడు చనిపోయాడు అని చెప్పాడట. వెంటనే ఐశ్వర్యవంతుడికి కళ్ళల్లోంచి కన్నీళ్ళు వచ్చాయని. నిజమైన ఐశ్వర్యవంతుడు ఎవరండి చెప్పండి? కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నవాళ్ళ, 100 కార్లు ఉన్నవాళ్ళ చెప్పండి? 100 కుటుంబాలు ఉన్నవాళ్ళ, పెద్ద పెద్ద అధికారులతో పెద్ద పెద్ద సెలబ్రిటీలుగా ఉన్నవాళ్ళ? నిజమైన ఐశ్వర్యవంతుడు ఎవరు? రక్షణని కొనసాగించేవాడు, పరలోక భాగ్యాన్ని అందుకున్నవాడు, దేవుణ్ణి దేవునిగా ప్రేమించేవాడు. నువ్వు పేదవాడవైనా సరే, నువ్వు దేవుని దేవునిగా ప్రేమిస్తే, నువ్వు పాప క్షమాపణ అనేది నీ జీవితంలో ఉంటే, దేవుడిచ్చిన మేళ్లను ఎప్పుడు మర్చిపోకుండా వాటి కొరకు కృతజ్ఞత కలిగి ఉన్న వ్యక్తివైతే భూమి మీద ఉన్న ఐశ్వర్యవంతుడు నీవే దేవుని దృష్టిలో. హల్లెలూయా, హల్లెలూయా. తల్ల మర్చినా కానీ తండ్రిని మర్చిపోను కానీ మనల్ని విడిచిపోలేదు. మనం ఏడుస్తుంటే ఎత్తుకున్నాడు ఆయన, మనల్ని ఆదరించాడు. ఇలాంటి ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? ఇలాంటి దేవుడు ఎక్కడ దొరుకుతాడు? ఆరాధన చేద్దామా? ఏదో లేదని ఏడవకుండా దేవుడు నాకు ఇచ్చాడు. ఏమిచ్చాడు? కొన్ని కోట్లు పెట్టినా నువ్వు కొనలేని రక్షణ ఇచ్చాడు మనకి. కోట్లు ఉన్న వాళ్ళకు ఉందా ఈ రక్షణ? చెప్పండి. ఎంతమంది చనిపోయి నరకానికి వెళ్తున్నారు? నీ దగ్గర ఒక్క పైసా లేదు, కానీ రక్షణ కోట్ల రూపాయలు నువ్వు ఖర్చు పెట్టినా దొరకలేని రక్షణ నీకు వచ్చింది. పరలోక ప్రాప్తిని ఎవరిస్తారు? దీన్ని బట్టి దేవుని స్తుతించాలి. స్తుతిద్దామండి, కన్నీటితో దేవుని స్తుతిద్దామా? ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ. ఎవరు ప్రేమిస్తారు ఇలాగా? కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేని స్థితి నీది, రక్షణ ఫ్రీగా ఇచ్చాడు. దాన్ని బట్టి ఆయన స్తుతించాలి, మహింపరచాలి. ఆరాధన చేద్దామా? ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ. చెప్తారా? ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ. మారునిది మరుగనిది, విడువనిది ఎడబాయినిది. మారునిది మరుగనిది, విడువనిది ఎడబాయినిది. ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ. తల్లి మరచిన గాని నేను ఎన్నడూ విడువను, నేను ఎడబాయను. నేను ఏడుస్తుంటే నన్ను ఎత్తుకుంది ఈ ప్రేమ, తన అరచేతుల్లో నా పేరు చెప్పుకుంది. ఇలాంటి దేవుడు ఎక్కడో ఉన్నాడు.
విడచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ. నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. నేను ఎరగక ముందే, నువ్వు ఎరగక ముందే ఆయన నువ్వెవరో తెలుసు. నీకు ఆయన తెలీదు, ఆయనకి నీకు తెలుసు. నీ తల్లి గర్భంలో నువ్వు రూపింపక పుడక ముందే ఆయన కన్ను అట నిన్ను చూసిందట. నేనెరుగక ముందే తరచుకున్న ప్రేమ, నేను పుట్టక ముందే హత్తుకున్న ప్రేమ. నేనెరుగక ముందే తరచుకున్న ప్రేమ, నేను పుట్టక ముందే హత్తుకున్న ప్రేమ. నేను పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన ఎగలేతుల్లో ఎత్తుకున్న ప్రేమ. నేను పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, ఎగలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. నీ తల్లి నిన్ను మరచిన, నీ తండ్రి నిన్ను వదిలేసి వెళ్ళిపోయినా నేనెన్నడూ విడువను ఎడబాయను. ఆ మాట సత్యమేనా అండి? ఆ మాట జరుగుతుందా ఇప్పుడు? చెప్పండి. ఇద్దరు తల్లిదండ్రులు ఉన్నారు. చిన్న బాబు, 3 సంవత్సరాలు 5 సంవత్సరాల బాబు. విడాకులు తీసుకుంది, ఇంకొక అక్రమ సంబంధం పెట్టుకుంది. అతను వచ్చి ఏం చేశాడు? అతనికి సొంత బిడ్డ కాదు కదా, సొంత బిడ్డ కాదు. ఏం చేశాడు? ఎక్కి తొక్కి మొత్తం 52 గాయాలు ఒంట్లో, చేతులు కాళ్ళు చంటి బిడ్డను విరిచేశాడండి. ఆ తల్లి ఆ క్రూరుడికి అప్పజెప్పి వెళ్ళిపోయింది. కొడుతుంటే చిన్న బాబు, 5 సంవత్సరాల బాబుని ఒకసారి ఊహించండి. కొడుతుంటే ఏమీ అనలేదు. ఏమని స్టేట్మెంట్ ఇచ్చింది? సైకిల్ తొక్కుతూ పడిపోయాడని. ఈ మాట ఎంత సత్యం! దేవుని వాక్యం సత్యమా కాదా? నీ తల్లి నిన్ను మరచిపోయినా, నీ తండ్రి నిన్ను విడిచిపెట్టినా నేను ఎన్నడూ విడువను ఎడబాయను. దేవుడు ఇచ్చిన వాగ్దానం కరెక్టే కదా? ఎంత సత్యం అండి! పిల్లల్ని చంపేస్తున్నారు, అందుకే ఇచ్చాడు దేవుడి వాగ్దానం. నీ తల్లి నిన్ను ఒకరోజు వదిలేస్తుంది, నీ తండ్రి నిన్ను ఒకరోజు మర్చిపోతాడు. ప్లాట్ఫామ్ మీద తీసుకొని వెళ్ళి ఎక్కడ వదిలేసింది? బరువు అయిపోతున్నారు ఈరోజు పిల్లలు. బస్ స్టేషన్లో వదిలేసి తెలియకుండా బస్ స్టేషన్లోని ఒక చిప్స్ ప్యాకెట్ కొనేసి ఇచ్చి కూర్చోబెట్టి పరాయి వ్యక్తితో బండి మీద వెళ్ళిపోయింది. సొంత తల్లి, కనుక్కున్న తల్లి. ఈ మాట సత్యం కాదా? నీ తల్లి నిన్ను విడిచిపెట్టిన, నీ తండ్రి నిన్ను విడిచిపెట్టిన నేను ఎన్నడూ విడువను ఎడబాయను. ఆ పిల్లలు ఈరోజు ఇక్కడ భూమి మీద చిత్రహింసలు పడి చనిపోయారు, కానీ ఈరోజు వారు ఎక్కడున్నారు? పరలోక రాజ్యంలో భోగభాగ్యాలతో ఉన్నారు. వాళ్ళు అనుకుంటారు, దేవా నా తల్లి నన్ను ఇలా చేసింది, నా తండ్రి ఇలా చేశాడు,
కానీ నాకు ఎంత మంచి జీవితాన్ని ఇక్కడ ఇచ్చేవయ్యా. తల్లి మరచిన కానీ నిన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. నీ నీడస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన ఎదలోతుల్లో దాచుకున్న ప్రేమ. నీ నీడస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన ఎదలోతుల్లో. చేతి రెండు పైకెత్తి ఆ ప్రేమ కోసం చెప్దామా? ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ. ఎవరికి కావాలి ఆ ప్రేమ? ఇంకెవరికి కావాలి? ఆయన వైపు రెండు చేతులు పైకెత్తి. యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది మరువనిది, విడువనిది ఎడబాయనిది. మారనిది మరువనిది, విడువనిది. ఎవరికి కావాలి? ఎంతమందికి కావాలి ఆ ప్రేమ? ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. గట్టిగా చెప్పండి కొట్టి, గట్టిగా చెప్పండి కొట్టి. మహారాజ్ సమస్త మహిమ ఘనత ప్రభావములు అయ్యా మీకే 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 కలుగును గాక. ఇలాంటి ప్రేమ ఎవరిస్తారండి? తల్లుల్లో ప్రేమ లేదు, తండ్రుల్లో ప్రేమ లేదు, బిడ్డల్లో ప్రేమ లేదు. ఈ లోకం అంతా కూడా మలినమైపోయింది. సొదొమ గొమొర్రా లాంటి రోజులు వచ్చేసాయి. ఈ సమయంలో ఆయన పాదాలే మనకి శరణం అనుకున్న ప్రతి ఒక్కరు బిగ్గరగా గొంతెత్తి ఆరాధన చేస్తారా? ఎంతమందితో దేవుడు మాట్లాడినా బిగ్గరగా ఆరాధన చేస్తారు.